హలో గాయ్స్, నమస్తే అందరికి. ఎలా ఉన్నారు? నా పేరు శ్రీ విమిరెడ్డి. సో నేను చాలా రోజుల నుండి అనుకుంటున్నా వ్లాగ్స్ చేయాలి, యూట్యూబ్ని కంటిన్యూ చేయాలి, రీల్స్ చేయాలి, షార్ట్ చేయాలి అని చాలా రోజుల నుండి అనుకుంటున్నా. బట్ నాకు అవ్వట్లేదు. నా స్కూల్ టైమింగ్స్ వల్ల, నా హోంవర్క్స్ వల్ల, ఎమ్మటెమ్మటే నా కూచిపూడి క్లాస్ వల్ల సో చాలా ఇబ్బంది అవుతుంది. ఎంత ట్రై చేసినా నాకైతే అవ్వట్లేదు. సో ఈ రోజు నుండి ఖచ్చితంగా నేను బ్లాగ్స్ చేస్తాను, మీకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తాను. మీరు కూడా నాకు అంతే బాగా సపోర్ట్ చేస్తారు అని అనుకుంటున్నాను. అండ్ ప్లీజ్ డూ సపోర్ట్. చేయొచ్చు కదా. సో ప్రతి ఒక్కటి మీకు ఫన్తో పాటు నా డైలీ షెడ్యూల్ కూడా మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీకు మంచి ఫన్ కూడా ఇస్తానని నేనైతే ఖచ్చితంగా అనుకుంటున్నా. మీరు కూడా నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. సో ఇప్పుడైతే ఇంకా తెలిసిందేముంది, దిస్ ఇస్ డే 1 ఆఫ్ మై వ్లాగ్. సో స్కూల్ స్టార్ట్ అయితే ఆల్రెడీ 2 డేస్ అయిపోయినాయి. ఉంటుంది కదండి, అమావాస్య రోజు ఎందుకు, మంగళవారం ఎందుకు అని. సో అట్లా అయితే 2 డేస్ అయిపోయినాయి. 2 డేస్ కూడా హాఫ్ డేసే, 8:45 to 12:30. సో ఇంకా హాఫ్ డేస్లో కూడా వెళ్ళి వేస్ట్ అని నేను కూడా వదిలేసా. నాకు మాత్రం స్కూల్ చాలా ఇష్టం అండి. తమ్ముడి కన్నా హాలిడేస్ అంటే బాగుంది అనిపిస్తుంది. నాకు మాత్రం స్కూల్ చాలా ఇష్టం. హాలిడేస్ ఉండకూడదని అనుకుంటా. సమ్మర్ హాలిడేస్లో కూడా నాకు చాలా 24/7 స్కూల్ మీద ఉంటాయి అని అబద్ధం అనుకోండి, నిజమే. సో ఫైనల్లీ టుడే ఐఎమ్ గోయింగ్ టు స్కూల్. మనది పాత స్కూలే అయినా నాకు స్కూల్కి వెళ్ళాలంటే చాలా ఎగ్జైట్మెంట్. సో ఈరోజు మాకైతే స్పోర్ట్స్ యూనిఫామ్. సో ఇప్పుడైతే నేను ఫాస్ట్గా వెళ్ళి రెడీ అవ్వాలి. అండ్ మమ్మీ కూడా టిఫిన్ అయితే రెడీ చేసేస్తుంది. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇప్పుడైతే పూజ కూడా మొత్తం అయిపోయింది, ఇంకా తినడమే కదండి. అయితే చెప్పినట్టు నేనైతే ఫుల్గా రెడీ అయిపోయాను. దిస్ ఇస్ మై స్కూల్ యూనిఫామ్. సో నేనైతే రెడీ అయిపోయా. అండ్ ఫస్ట్ డే కాబట్టి పూజ కూడా చేసేసా. సో నేనైతే రెడీ అయిపోయా. నా ఇప్పుడు టిఫిన్ తినడం ఉంది. అండ్ మీకు ఒక థింగ్ చెప్పాను. హాయ్, హలో, దిస్ ఇస్ మై బ్రదర్. నా తమ్ముడు పేరు చెప్పు. గగనేష్ ఈషు అనమాట. సో మేమిద్దరం అయితే ఇప్పుడు స్కూల్కి రెడీ అయిపోయాము. బ్యాగ్ కూడా ఆల్రెడీ ప్యాక్డ్. సో ఇప్పుడు జస్ట్ టిఫిన్ తినేసి అండ్ వి ఆన్ రన్. ఓకే. సో ఇప్పుడు అయితే మమ్మీ టిఫిన్ అయితే ఇడ్లీ అండ్ పల్లీ టమాటా చట్నీ చేసింది. నా ఫేవరెట్ ఇడ్లీ విత్ పల్లీ టమాటా చట్నీ. సో ఫస్ట్ కాబట్టి ఫేవరెట్ వన్. సో ఇప్పుడైతే టిఫిన్ తినేద్దాం. చలో. అయ్యో చెప్పడం మర్చిపోయా. డూ వాంట్ టు సీ మై బ్యాగ్? దిస్ ఇస్ మై బ్యాగ్, ఫ్రోజన్ బ్యాగ్ అనమాట. సో లావెండర్ కలర్ తీసుకున్నా. అండ్ ఇదైతే మా అక్క గిఫ్ట్ ఇచ్చింది, సన్ఫ్లవర్. అండ్ మీకు ఒక పౌచ్ అయితే చూపిస్తాను. అండ్ దిస్ ఇస్ ది పౌచ్. బాగుంది కదా, క్యూట్గా. సో ఇదైతే నాకు చాలా నచ్చింది. ఇంకా కొన్ని టెక్స్ట్ బుక్స్ అండ్ ఒక 2-3 రఫ్ నోట్స్ పెట్టుకున్నా. అంతే, ఈరోజు ఫస్ట్ డే క్లాసెస్ అని చెప్పారని అప్పుడే వేసేసుకుంటున్నాను అనుకోకండి. సో టిఫిన్ వచ్చేసి ఇక్కడ ఇడ్లీ విత్ పల్లీ టమాటా చట్నీ. సో ఇప్పుడైతే ఫాస్ట్గా తినేసి ఇది ఫాస్ట్గా తినేసి ఇంకా వెళ్ళడం అయితే స్టార్ట్ చేయాలి. సో తినేద్దాం. సో ఇప్పుడైతే ఇడ్లీ అయితే తినేసాము. సో మమ్మీ వాళ్ళు అయితే మొత్తం లంచ్ బ్యాగ్ అయితే ప్యాక్ చేసేసింది. సో ఈరోజు ఫస్ట్ డే అప్పటి పప్పు అయితే వండింది. పప్పు కూడా నా ఫేవరెట్. సో బ్యాగ్ కూడా మొత్తం రెడీ అండ్ వీఆర్ ఫుల్లీ రెడీ అనమాట. మొత్తం రెడీ అయిపోయినాము. సో ఇప్పుడైతే వీఆర్ రన్నింగ్ లేట్ టు ది స్కూల్. సో తొందరగా వెళ్ళాలి స్కూల్కి. సో ఇక్కడ వరకు అయితే నా మార్నింగ్ రొటీన్. అండ్ స్కూల్ తర్వాత ఎలా ఉంటుందో మీకు చూపిస్తా. హాయ్ ఫ్రెండ్స్. సో నేనైతే మార్నింగ్ స్కూల్కి వెళ్ళి వచ్చాను కదా. నేను అనుకున్నా స్కూల్లో అయితే ఏం చెప్పారేమో, ఈరోజు ఫస్ట్ డేనే కదా అని బుక్స్ అయితే ఏం తీసుకెళ్ళలేదు. ఓన్లీ టెక్స్ట్ బుక్స్ తీసుకెళ్ళాను. కానీ అస్సలు నేను అనుకుందే జరగలేదు. ప్రతి క్లాస్ జరిగింది. అండ్ కొన్ని సబ్జెక్ట్ టీచర్స్ అయితే నాకు హోంవర్క్ కూడా ఇచ్చారు. హోంవర్క్ అండ్ నోట్స్ కూడా రాయమని చెప్పారు. సో ఫస్ట్ డే ఇంత ఉంటుందని అనుకోలేదు. సో ఇప్పుడైతే ఇంకా ఫస్ట్ డేనే స్కూల్స్ సబ్జెక్ట్స్ చెప్పడం స్టార్ట్ చేశారు అని చెప్పేసి నేనైతే డాడీ వాళ్ళకి చెప్పాను. సో డాడీ వాళ్ళు నన్ను తీసుకొచ్చిన తర్వాత డాడీ వాళ్ళు అయితే బుక్స్ స్కూల్లో తీసుకోవాల్సిన బుక్స్ అయితే తీసుకున్నారు. సో మాకైతే స్కూల్లో వాళ్ళే కవర్స్ ఇస్తారు. చూడండి, ఇలా ఉంటుంది. మాకు స్కూల్లో వాళ్ళే కవర్స్ ఇస్తారు. సో వాటి కోసం ఇన్ని రోజులు అయితే నోట్బుక్స్కి కూడా కవర్స్ వేయలేదు, నేను ఎప్పుడో కొన్నా కూడా. సో ఇప్పుడైతే వాటి అన్నిటికి సారీ తీసుకొచ్చిన తర్వాత ఇగో ఇన్ని బుక్స్కి వేసి పెట్టింది మమ్మీ.
మమ్మీ ఎందుకేసిందంటే నేనసలు అనుకోలేదు. మాకు అయితే కూచిపూడి క్లాస్ ఎవ్రీ మండే, వెన్స్‌డే అండ్ ఫ్రైడే ఉంటది. సో, మండే అయితే మా క్లాస్ జరగలేదు. సో, ఇంకా ఈరోజైతే క్లాస్ టీచర్ 6-8:30-9 వరకు తీసుకుంది. సో, అందుకు నేను స్కూల్ నుండి రాంగానే ఫాస్ట్‌గా ఫ్రెష్ అప్ అయిపోయి అయితే వెళ్ళిపోయాను. సో, ఫ్రెష్ అప్ అయిపోయి వెళ్ళడం వల్ల మమ్మీ మళ్ళీ వచ్చేసరికి లేట్ అవుతుందేమో అని మా కోసం టైం తీసుకొని సో, ఇన్ని బుక్స్‌కయితే అట్టలు వేసి ఉంచింది. సో, నేమ్స్ అయితే నేనే వచ్చి రాసుకుంటాను మమ్మీ అని చెప్పాను. సో, నేమ్స్ అయితే నేనే రాసుకుంటున్నాను. వీటిలన్నిటిలికి ఇగో ఇక్కడ మొత్తం డీటెయిల్స్ అండ్ సైడ్ పైన కూడా రాసుకుంటాను నేనైతే పేర్లు. ముందు జాగ్రత్త ఎక్కువ కాబట్టి నాకు. సో, ఇప్పుడు వీటిలన్నిటిలికి నేమ్స్ రాసుకోవాలి. సో, మా తమ్ముడు కూడా క్లాస్‌కెళ్ళాడు. వచ్చిన తర్వాత తను కూడా నాకు హెల్ప్ చేస్తాడు. వాళ్ళ మాస్టర్ ఇంకా క్లాస్ నుండి వదలలేడు. సో, లేట్ అయింది తనకు కూడా. బికాజ్ తను కూడా మండే, ట్యూస్‌డే క్లాస్‌లు ఎగ్గొట్టాడు వెళ్ళకుండా. అంటే కొంచెం వర్షం పడుంది. దానివల్ల క్లాస్ ఎగ్గొట్టాడు. సో, ఇప్పుడైతే తమ్ముడు వచ్చిన తర్వాత కూడా తమ్ముడు నాకు హెల్ప్ చేస్తాడు. బుక్స్ ఇప్పుడు ఈ అన్నిటిలికి పేర్లు రాసి మొత్తం బ్యాగ్ అంతా ప్యాక్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ మాకైతే మా మ్యాథ్స్ సార్ అయితే సో, కొంచెం నోట్స్ రాయమని అయితే వర్క్ ఇచ్చారు. ఆ వర్క్ కూడా ఫినిష్ చేయాలి. రేపే మాకు ఆ వర్క్ చెకింగ్ ఉంది. సో, అదే ఫినిష్ చేయాలి. అది ఫినిష్ చేసిన తర్వాత ఇంకా మామూలే. ఈ బ్యాగ్ అంతా ప్యాక్ చేసుకొని తినేసి పడుకోవడమే. సో, ఇప్పుడు ఈ అన్నిటిలికి పేరు రాయాలి. మరి లేట్ ఎందుకు రాసేద్దామా? చలో. నా స్కూల్‌లో అయితే ఎప్పుడు నేను షార్ట్ నేమ్ వాడనండి. ఫుల్ నేమ్ రాస్తాను. నా ఫుల్ నేమ్ వచ్చేసి భీమిరెడ్డి శ్రీ పద్మిని అపర్ణ. అసలు ఇంతింత బుక్కులు చూస్తుంటే భయమేస్తుందండి. ఇగోండి ఇంత లావు చూడండి. ఇంత లావుంది. ఇంత బుక్ చదవాలి నాకైతే చాలా భయమేస్తుంది చదవాలంటే కూడా. పర్లేదు కానీ అలవాటు చేసుకొని చదువుతుంటే ఒక ఫస్ట్ 2, 3 లెసన్స్ వరకు భయమవుతుంది గానీ తర్వాత చాలా ఈజీగా అనిపిస్తది సబ్జెక్ట్స్. అండ్ ఇప్పుడు చదువుకున్నయి మాకైతే 9థ్ అంటేనే 10థ్ బేసిక్స్ కదండీ! సో, ఇప్పుడు చదువుకున్నయి అప్పుడొస్తాయి. సో, ఇప్పుడైతే చాలా కాన్సంట్రేషన్‌గా చదవాలి. నేను చాలా కాన్సంట్రేషన్‌గానే చదువుతాను నార్మల్‌గా కూడా. సో, ఇప్పుడైతే ముందు నేను వెస్టర్న్ క్లాస్‌కి కూడా ఎళ్ళేదాన్ని. 9థ్ వచ్చిన తర్వాత ఇక వెస్టర్న్ కూడా మానేశాను. ఓన్లీ కూచిపూడి. సో, కూచిపూడి క్లాస్ నాకు ఇష్టం వెళ్ళడం క్లాస్‌కి. సో, అది వదిలేసి ఈ క్లాస్‌కయితే వెళ్తున్నాను. సో, ఇంకా ఉంటుంది. అయినా ఇప్పుడు కాదండి. రేపు పొద్దున ఉంటుంది అసలైన సరదా. ఈ బుక్స్ అన్నీ మోసుకొనెళ్ళాలి. ఈ రోజంటే ఓన్లీ టెక్స్ట్ బుక్స్ తీసుకెళ్ళాం కాబట్టి కొంచెం వెయిట్ ఉంది. రేపు మార్నింగ్ అయితే ఎక్స్‌ట్రా బ్యాగ్‌లో ఈ బుక్స్ అన్నీ పెట్టుకొని ప్లస్ నార్మల్ బ్యాగ్‌లో కూడా కొన్ని బుక్స్ పెట్టుకొని వెళ్ళాలండి. రేపుంటుంది అసలైన సరదా. ఆ మెట్లన్నీ ఎక్కుకొని క్లాస్‌కెళ్ళేసరికి ఔట్ అయిపోతాం. సో, అయినా ఈ ఒక్క రోజు అట్లా అనిపిస్తది. బట్ దాని తర్వాత రోజు నుండి మొత్తం బుక్స్ ఏం తీసుకెళ్ళము. కొన్ని బుక్స్ ఏమైతే వర్క్స్ అయితే ఉన్నాయో అవి మాత్రమే తెస్తాం ఇంటికి. మిగతాదంతా స్కూల్‌లోనే పెట్టేస్తాం. సో, ఇంకా నాకు టైం అవుతుంది. ఇంకా నేను క్లాస్‌కి రాయాలి. సో, నోట్స్ రాసుకోవాలి కాబట్టి తొందరగా రాసేస్తున్నా.